విశాఖలో ఏదైతే అక్కడ ప్యాలెస్ కట్టారో అది ఒక మాన్యుమెంట్ అంట. మరి ఆ మాన్యుమెంట్ని ఎలా వాడాలో అర్థం కావటం లేదు ఈ ప్రభుత్వానికి. ఆయనే సలహా కూడా ఇచ్చారు, వీళ్ళు పెద్ద కమిటీ చేశారు. నేను కూడా చాలాసార్లు విమర్శిస్తాను సార్ తెలుగుదేశాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో అనుసరిస్తున్న తీరు. ఏమంటాను, మహా అయితే చేతగానితనం అంటాం. అక్కడ వరకు రఫీ గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, కానీ ఆ వర్డ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా హార్ష్గా ఉంటుంది. ఇప్పుడు అన్నది మీ ఇన్నర్ మీనింగ్ చేతగానితనం అన్నా అదన్నా ఒకటే, కాకపోతే అదేంటంటే కొద్దిగా హార్ష్ లాంగ్వేజ్ అంతే. సో మీరు దాన్ని గమనించుంటారు. ఎందుకు నేనే కొద్దిగా ప్రొయాక్టివ్, నేనే ఎన్ని సార్లు చేతగానితనం అన్న అంతవరకు రఫీ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. నేనే ఆ పదాలు మాత్రం సరే అది పక్కన పెడితే, ఈ రిషికొండ మాన్యుమెంట్ని 2 వైద్య కళాశాలలుగా మార్చొచ్చు అని చెప్పేసి సలహా ఇచ్చారు. మరి టీడీపీ రఫీ గారిని నేను మళ్ళీ అడుగుతాను, తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఎలాగూ మనకి 4th గెస్ట్ ఈరోజు అవైలబుల్ ఉండేది క్లియర్ కాబట్టి షార్ట్ పీరియడ్లోనే. సో సైదా గారు, పార్లమెంటరీ స్థాయి సంఘంలో మీ రిప్రజెంటేషన్ కూడా ఉందేమో నాకు తెలియదు. కాబట్టి ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు సంబంధించినటువంటి కమిటీ పార్లమెంట్ నిర్ణయంగా బయట చెప్పుకుంటాం, మనం దానికి గౌరవం ఇస్తాం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండివిజువల్గా. మరి అలాంటప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో జగన్ అని అంటారు కదా, అట్లా ఎలా మిస్ అయ్యారు? ఒక పక్కనేమో వాళ్ళ ఎంపీనేమో అక్కడ సంతకాలు పెట్టి పీపీపీకి జై అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సంతకాల సేకరణ అంటే ప్రజలు గమనించరేనా? అమాయకులు ఏం చదువుకోలేదని చెప్పేసి అనుకుంటారా? అలాగే ఆ మాన్యుమెంట్ గురించి ఏం చేద్దాం, మీ అభిప్రాయం? ఇప్పుడు సురేష్ గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అతని వ్యవహారం మనకు తెలుసు. మోడీకి తొత్తుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు కూడా, త్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ 3 పార్టీలు కూడా మోడీకి తొత్తులు, దాంట్లో క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారు ఏం చెప్తే అది బేహుజూర్ అంటూ వాళ్ళు అడగపోయినా సరే చేతులు ఎత్తేటువంటి అనేకమైనటువంటి నల్ల చట్టాలకి ఆయన గత 5 సంవత్సరాల్లో మరి అనుకూలంగా వ్యవహరించాడు. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మోడీ ఏం చెప్తే అది. మా ఆయనకు రాష్ట్రపతి ఎన్నికల్లో కానివ్వండి, రైతు నల్ల చట్టాల విషయంలో కానివ్వండి, వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో కానివ్వండి, 370 ఆర్టికల్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా సరే ఏం చెప్తే దానికి అనుకూలంగా ఓట్లు వేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిన్న మనం చూసాం. ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ పేరు. ఆ పేరును తీసేసి, ఎందుకంటే మీరు ఆలోచించాలా, 2005లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 70% మంది ప్రజలకి ఉపాధి కల్పించడం కోసం ప్రపంచంలోనే గొప్ప ఉపాధి పథకం ఏదైనా ఉందంటే అది ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ పేరుతోటి. విజి రామ్జీ పేరుతోటి పేరు మారుస్తూ ఉంటే నిస్సిగ్గుగా మరి చేతులెత్తినటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఏమనాలా? రాత్రి 12:40 వరకు పార్లమెంట్ లో మరి మా నాయకులందరూ కూడా, ఇండియా కూటమి నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి, మూజువాని ఓటుతో ఆమోదించినటువంటి పరిస్థితి. నేనేం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంబిస్తా ఉన్నాడు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, ఇది వాస్తవం. ఇది అలాంటి నాయకుడిని మీరు కట్టడి చేయలేకపోయారనేది నా బాధ. నేను ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశాన్నో లేకపోతే ఆ పార్టీ నాయకులను నేను విమర్శించాలనేది నాకు ఎప్పుడు ఉండదు. నేను కంటెంట్ దాటి మాట్లాడను. నేను ఎందుకు బాధపడుతున్నానంటే, మా రఫీ అన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు కాబట్టి మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఇప్పుడు ఎదిరించేవాళ్ళు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అయింది. మీరు అధికారంలో ఉన్నారు. మా షర్మిలమ్మని అదే మాట్లాడా, మా షర్మిలమ్మని ఆఫీస్ నుంచి బయట రాని మమ్మల్ని ఎయిర్పోర్ట్ లోనే ఒకసారి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేమేం అడుగుతున్నామంటే, మీరు వాళ్ళకు ఉండే ఇబ్బందులు పడ్డారు, మీ నాయకుడు జైల్లో పెట్టారు 53 రోజులు. ఇవన్నీ వాస్తవాలు. మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అధికారం మీ చేతిలో ఉంది. అనేది నా బాధ తప్ప ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఆల్రెడీ ఆ పాయింట్, అది మీ ఉద్దేశం తెలుసు, అంతా ఓకే, అది అయిపోయింది, అది దట్స్ ఎ క్లోజ్డ్ మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే, ఇది మెడికల్ కాలేజీల వ్యవహారం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ పరంగా మనకి
మనకిచ్చినటువంటి విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరించడం సమంజసం కాదు. ఇది వాస్తవాలు. వాళ్ళు ఏమనుకున్నా సరే, ఎందుకంటే వాళ్ళు పార్టీ ప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఏదో లాజిక్ చెప్తారు, దీనివల్ల మరి త్వరితగతిన పూర్తవుతాయి. మీరు ఒకసారి ఆలోచించాలా, 10 మెడికల్ కళాశాల నిర్మాణానికి ఎంత అవుతుందండి? ఇప్పటికే 70% పూర్తి అయిపోయినాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 450 కోట్లు. 10 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మించాలంటే ఎంత అవుద్ది? దాదాపు 500 కోట్లు, 5,000 కోట్లు కూడా కాదు, 4,500 కోట్లు అయింది. ఇప్పటికే 70% పూర్తి అయిపోయినాయి. దాదాపు 3,000 70% పూర్తి అవ్వలేదు, పక్కన పెడితే. రెండోది అది పక్కన పెట్టండి, 70 కాదు 90% పూర్తయినా కానీ కూటమి ప్రభుత్వం అది ఒక పాలసీ మ్యాటర్గా వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమి ధర్మం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టుగా వెళ్ళిపోతున్నారండి. అది పాలసీ మ్యాటర్ అని అర్థమైపోయింది. ఎందుకంటే మీరు పాలిస్తున్న కర్ణాటకలో కూడా టేకప్ చేశారు. ఒక్క నిమిషం ఆగండి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈ పీపీపీ విధానంలో ముందుకెళ్ళబోతున్నాయి. ఆఖరి ఢిల్లీలో కూడా ఒక 11 ఈ రకంగా పీపీపీ విధానంలో తీసుకోబోతున్నారు. నేనేమంటున్నానంటే పార్లమెంటరీ స్థాయి, ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, అందుగురించి కదా పార్లమెంట్లో డిబేట్స్ పెట్టేది, తర్వాత ఓటింగ్కి వెళ్ళేది. పార్లమెంటరీ స్థాయి సంఘం అన్ని పార్టీల రిప్రజెంటేషన్తో పెట్టిన తర్వాత దాంట్లో వైసీపీతో సహా ఓకే చేసిన తర్వాత అది రేపు లాభం చేస్తా నష్టం చేస్తా తర్వాత విషయం. వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు, కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గుడ్డిగా వెళ్ళిపోతారు. పక్కన పెట్టండి. అలాగే మీ స్టాండ్ చెప్పారు, మీరు వ్యతిరేకం అని చెప్పేసి. నాది కూడా పర్సనల్గా నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి వైద్యం విద్య విషయంలో, నాకు ఉంటుంది. అది మీ అభిప్రాయం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా చెప్పొచ్చు. అవన్నీ అయిపోయినాయి కదా. ఇక నెక్స్ట్ నేనేమన్నానంటే పార్లమెంటరీ స్థాయి సంఘంలో మీ వాయిస్ ఏమన్నా వినిపించలేదా? మీకు రిప్రజెంటేషన్ లేదా? మా పార్టీ వాదన మేము వినిపించేటప్పుడు కూడా మీరు చూస్తా ఉన్నారు, మేము వ్యతిరేకంగానే మాట్లాడతాం. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అన్ని ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా మేము మాట్లాడుతా ఉన్నాం. మీకు తెలుసు, మా మీద కేసులు కూడా పెట్టి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద మనం చూసాం. ఈడీ కేసు, ఆ కేసు కూడా కొట్టేసిన విషయం. ఫేక్ కేసులు నమోదు చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మేము పోరాటం చేస్తున్నాం ఈ దేశంలో. మీ అభిప్రాయం చెప్పారు. నెక్స్ట్ ఆయన ఒక సజెషన్ చేస్తున్నారు, అది రిషికొండ ప్యాలెస్ ని 2 మెడికల్ కాలేజీలుగా వాడుకోవచ్చంట. అలాంటప్పుడు అది మెడికల్ కాలేజీలే కట్టొచ్చు కదా, ఆయన ఎందుకు ప్యాలెస్ కట్టాడు? ఇప్పుడు ఆయనే కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు కదా. అంటే ఆయన చేసింది నేను చేసింది తప్పే, ఇప్పుడు నేను చేసింది తప్పే అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటున్నట్టేగా. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను 450 కోట్లతో కట్టినటువంటి మరి ఋషికొండని బోడిగుండు చేసి ప్యాలెస్ కట్టాను, ఇది ఒక పెద్ద మాన్యుమెంట్ ఇది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఆ 450 కోట్లు కనుక ఇస్తే ఒక 2 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయాయి ఈ రాష్ట్రంలో. వాస్తవం, దాన్ని ఏం చేయాలో అర్థం కాక రైట్ సార్, సిగ్నల్ వీక్ ఉంది, ఫ్రీజ్ అయింది, మళ్ళీ అవకాశం ఉంటే వస్తాను. రఫీ గారు ప్లీజ్, ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం అండ్ మాన్యుమెంట్ రిషికొండ మాన్యుమెంట్. సార్ సార్ ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీకు సిగ్నల్ వీక్ ఉంది అక్కడ. సురేష్ గారు, ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అది పార్లమెంటు స్థాయి సంఘంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏమీ ఉండదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిసెంట్ నోట్ రాసిందనుకోండి, పీపీపీ పద్ధతిలో ఈ విద్యా వైద్యం చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తే అది వార్త అవుతుంది. అది ఖచ్చితంగా అది బయటకు వచ్చేది. అలాంటి వార్త ఏం రాలా. అందులో ఉన్నటువంటి 15 మంది సభ్యులు, అది కాంగ్రెస్ అయినా అకాలీదళ్ అయినా ఎవరైనా సరే సంతకం పెట్టారు. ఈ భారతదేశంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పీపీపీ పద్ధతి అనేది భారతదేశంలో వచ్చింది, అంతకుముందు లేదు. ఆ పద్ధతిలో అనేక నిర్మాణాలు, ఐఐటీలు, ఐబిఎంలు, అనేక విద్యా సంస్థలు, హాస్పిటల్స్, రోడ్లు, చివరికి ఇస్రోలో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేటువంటి పరిస్థితి, ఎఫ్డిఐని అనుమతించడం, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి డోర్లు తెరిచినటువంటి విషయం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఏం మాట్లాడుద్దంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఆదాని అంబానీలకే కట్టబెడుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి పేర్లే మాట్లాడుద్ది. కానీ ప్రైవేట్ పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. అనేక సంస్థలు, నేను చెప్పాలంటే రైల్వేలో 40% నిర్వహణ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇవాళ ఆఫీసుల్లో కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఇద్దరు కలిపి పనిచేస్తా ఉన్నారు. ఈ విధానం తెచ్చిందే కాంగ్రెస్ హయాంలో. కాంగ్రెస్ పీపీపీ పద్ధతికి వ్యతిరేకం కాదు. ఇవాళ ఢిల్లీలో పీపీపీ పద్ధతులు ఉన్నాయి, గుజరాత్ లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. రేపు తెలంగాణలో రఫీ గారు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పైన పుడుతున్నాడు. మోడీకి 10 చేస్తా ఉన్నారు మీరు ఒక్క నిమిషం సైదా గారు ఆగండి. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. లేకుండా మాట్లాడతారైనా మేము మాట్లాడితే మళ్ళీ తప్పు. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. సైదా గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. సార్ రఫీ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక మాట చెప్తా, మీరే మాట్లాడుతురు కానీ సార్, మీరే మాట్లాడుతురు కానీ ఇందాక సైదా గారు మిమ్మల్ని ఆపేయడానికి కారణం టెక్నికల్ ప్రాబ్లం. నేనేమీ షిఫ్ట్ అవ్వలేదు, అంటే మీకు తెలిసిందో లేదని మీకు మెసేజ్ ఇస్తున్నాను. మీ సైడ్ నుంచి ఆడియో ఫ్రీజ్ అయింది, సిగ్నల్ డ్రాప్ అయింది, కాబట్టి అదొకటి గమనించు. రెండోది రఫీ గారు, ఇక్కడ కాంగ్రెస్ స్టాండ్ కన్నా ముఖ్యంగా ఈ డిబేట్లో పీపీపీ విధానంలో కోటి సంతకాల సేకరణ చేసింది వైసీపీ కాబట్టి పార్లమెంటరీ స్థాయి సంఘంలో వారి ఎంపీ గురుమూర్తి సంతకం పెట్టి ఇప్పుడు ఈ రకంగా దీన్ని చేయడాన్ని డబుల్ స్టాండర్డ్ని దాని గురించి మాట్లాడండి సార్. కాంగ్రెస్ సంగతి కాసేపు పక్కన పెడదాం ప్లీజ్. పీపీపీ పద్ధతి వచ్చినప్పుడు అది ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు ప్రజలకు తెలియాలి కదా. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెస్తుందని చెప్పి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కాంగ్రెస్ తెచ్చింది ఈ దేశంలో ఈ ప్రైవేట్ విధానం అనేది. ఏమండి ఒకటి ఇప్పుడు ఒకటి సురేష్ ఏం చెప్తున్నాను, విద్యా వైద్యం అనేది సార్. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి సార్. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి. భారతదేశంలో ఇప్పుడు బోడిగుండికి మోకాలికి ముడేస్తా ఉన్నాడు. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి సార్. టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సైదా గారు ఒక్క నిమిషం ఆగండి సార్. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి, టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం. మేధావిలాగా మాట్లాడతాడు. బోడిగుండికి మోకాలికి సైదా గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నాడు. సైదా గారు ఒక్క నిమిషం ఆగండి, టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఎవరో ఒకరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తాను మళ్ళీ అవకాశం. మీకు ఇస్తాను సార్, మీకు ఇస్తాను సార్. సైదా గారు మీకు అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం ఆగండి సార్. రఫీ గారు కంటిన్యూ ప్లీజ్. ఏమండి, ఈ దేశంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని ఇన్వైట్ చేసింది మన్మోహన్ సింగ్. అది విద్యకు సంబంధించే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ఇన్విటేషన్ ఇచ్చింది కూడా మన్మోహన్ సింగ్. డాక్టర్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు 15 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు జరిపి ఈ దేశంలో పీపీపీ పద్ధతిలో విద్యం ఐఐటీలు ఐబిఎంలు ప్రైవేట్లో నడుస్తూ ఉన్నాయి. ఇవాళ గుజరాత్లో కానీ రేపు రేవంత్ రెడ్డి కూడా రూరల్ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో రేపు టెండర్స్ పిలవబోతా ఉన్నాడు. ఆల్రెడీ కర్ణాటకలో పిలిచారు. ఇది దేశంలో అమలవుతున్నటువంటి అంశం. అది మా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చింది కాదు. అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి, అంతకుముందు పివి నరసింహారావు గారి దగ్గర నుంచి, అసలు ఇందిరాగాంధీ హయాంలోనే మీరు చెప్పిన దానికి వైసీపీ కూడా ఓకే చేసింది పార్లమెంటరీ స్థాయి సంఘంలో. అక్కడ వైసీపీ కాదు సార్, కాంగ్రెస్ పార్టీ కూడా సంతకం పెట్టింది స్టాండింగ్ కమిటీలో. ఇక్కడ సైదా మాట్లాడతాడు, ఇక్కడ జగన్ మాట్లాడతారు. ఈ జగన్ సైదాలు ఇక్కడ జగన్
ఇక్కడ జగన్ సైడాలు ఇక్కడ మాట్లాడతారు, అక్కడ సంతకాలు పెడతారు. అక్కడ స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఎక్కడైనా మీకు రిపోర్ట్ వచ్చిందా? నిర్మలా సీతారామన్ తీర్చి ఇక్కడ అప్రస్తుతం ప్రస్తుతానికైతే మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోటి సంతకాల సేకరణ. మరి వారు పార్లమెంటరీ స్థాయి సంఘంలో వారి పర్సనల్ గా డాక్టర్ అంటున్నటువంటి గురుమూర్తి గారు ఎంపీ గారు పీపీపీకి ఓకే అని సంతకం పెట్టారు. అక్కడికే కన్ఫర్మ్ అయింది. రెండో పాయింట్ సార్, మరి 450 కోట్లు వేస్ట్ చేశాడు, ఆ డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నదానికి మరి ఇప్పుడు అదే మాన్యుమెంట్. ఏ మాన్యుమెంట్ అంటే కరెక్ట్గా సార్ తెలుగులో తలమానికం, రాష్ట్రానికే తలమానికమైనటువంటి ఆ బిల్డింగ్ని కట్టిన ఆయన దాన్ని మెడికల్ కాలేజీ నిర్వహణకు వాడమంటున్నారు. పాసిబిలిటీ ఉందా? నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏ కాజు మీద అయితే అక్కడ ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్ అన్ని పడగొట్టేసి ఈ మాన్యుమెంట్స్ కట్టారో అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆ కాజు చెప్పలా, అది 450 కోట్లు పైన కడితే 240 కోట్లు అబద్ధం చెప్తున్నాడు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలా? అతను రేపు కేసు ఎదుర్కోబోతా ఉన్నాడు. ఇవాళ పెట్టండి సార్, మీరు పెట్టాలి కదా. మేము సమయం సందర్భం చూసుకొని పెడతాం. మాకు తెలుసు, మాకేమి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేదు. వెయిట్ అండ్ సీ. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్స్, ఫెస్టివల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉన్నాయి. ఓకే సార్, చిరంజీవి డైలాగ్ తీసుకున్నాము. దయచేసి